Dear aspirants, welcome to my channel. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ ఈరోజు రావడం జరిగిందండి. సో ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు చేయాలి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, తర్వాత దీని ఫీజు ఎంత పే చేయాలి అనేది వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఈ ఇయర్ 1500 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందండి. 1500లో ఎస్సీ వాళ్ళకి వచ్చిన వేకెన్సీస్ 216 అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ 18, టోటల్గా 234 వేకెన్సీస్ ఎస్సీ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. సో ఎస్టీ వాళ్ళు కూడా 108 వేకెన్సీస్ ప్లస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ 336తో 144 వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. సో ఓబీసీ వాళ్ళకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేవండి. ప్రజెంట్ కొత్తగా ఏవైతే వేకెన్సీ ఉన్నాయో 390 వేకెన్సీస్. సో ఈ నోటిఫికేషన్లో ఓబీసీ వాళ్ళకి 390 ఇవ్వడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 144 వేకెన్సీస్, నో బ్యాక్లాగ్ వేకెన్సీ. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 588 వేకెన్సీస్. సో టోటల్గా 1500 వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి అంటే 18th జూన్ టు 7th జూలై 2026. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్టులో ఎప్పుడైనా ఉండొచ్చండి. టెంటేటివ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మెయిన్స్ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్ 2026లో ఉంటుంది. సో ఇక్కడ వన్స్ అగైన్ హియర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్ 2026లో ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 2026లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే అక్టోబర్ నవంబర్లో ఈ 2 monthsలో ఎప్పుడైనా వాళ్ళు పిలవచ్చండి. సో బీ ప్రిపేర్ ఫర్ దట్. అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ విల్ బి నవంబర్ ఆర్ డిసెంబర్ 2026. ఓకే. సో వాట్ ఈజ్ ఏజ్ ఎవరికైతే ఏజ్ లిమిట్ ఏంటంటే 21 years అబవ్ ఉండాలి. అదేవిధంగా 30 years బిలో ఉండాలి. ఎప్పటికీ ఈ ఏజ్ కన్సిడరేషన్ అంటే April 1st, 2026కి. ఏప్రిల్ 2026కి ఎవరికైతే 21 years దాటుతాయో, అదేవిధంగా 30 years లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వేకెన్సీ అనేది ఈ నోటిఫికేషన్కి అనేది ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే 1st April 2005 ఎవరైతే దాటి పుడతారో, అదేవిధంగా 2nd April 1996 ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అర్హులేనండి. సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఓబీసీ వాళ్ళకి ఇది కూడా క్రీమీ లేయర్ కాదండి, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఓబీసీ వాళ్ళు 30 years ఉండి ఇంకా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చా లేదంటే వాళ్ళకి 3 years వరకు ఎక్స్టెన్షన్ అయితే ఉందండి. దాన్ని ఏజ్ రిలాక్సేషన్ అంటారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలా అయితే బెంచ్ మార్క్ డిసేబిలిటీ అయితే వాళ్ళు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి అయితే 10 years, ఓబీసీకి అయితే 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 15 years. ఎవరంటే బెంచ్ మార్క్ విత్ డిసేబిలిటీస్. ఓకే. ఈ నోటిఫికేషన్కి మినిమం క్వాలిఫికేషన్ ఇది అందరికీ తెలిసిందే. ఎనీ డిగ్రీస్ ఫైన్. అది బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, బీటెక్ అయినా, ఎనీ డిగ్రీస్ ఫైన్ అండి. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో మనం మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ ఓకే, మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండబోతుంది. అందరికీ కొందరు తెలియకపోవచ్చు. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ స్టేజ్ ఉంటుందండి. ఇంటర్వ్యూ స్టేజ్లో అది లాస్ట్లో చెప్తాను, అది ఫ్యాక్టరైజేషన్, నార్మలైజేషన్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రతి సెక్షన్కి 3 sections ఉంటాయండి. 3 sectionలకి సెక్షనల్ టైమింగ్ ఉంటుందండి. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 questions ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 1 mark. 40 questions, 40 marks, 20 minutes. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 30 questions, 20 minutes. ఈచ్ క్వశ్చన్ 1 mark. సో 30 questions, 30 marks. రీజనింగ్ ఎబిలిటీ కూడా 30 questions, 30 marks.
హియర్ 20 మినిట్స్. టోటల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 1 అవర్కు 100 మార్క్స్ ఉంటుందండి. ప్రిలిమ్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి వెంటనే విత్ ఇన్ సర్టెన్ లిమిట్లో టైం లిమిట్లో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుందండి. మెయిన్స్ ఎగ్జామ్లో మొత్తం 3.5 అవర్స్ టైంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందండి. సో ఆబ్జెక్టివ్ టెస్ట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ కూడా సెక్షన్ కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో 40 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్కి 60 మార్క్స్ అండి, 50 మినిట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ అండి, 45 మినిట్స్. జనరల్ అవేర్నెస్లో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ అండి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అండి, 40 మినిట్స్. నెక్స్ట్ 170 క్వశ్చన్స్ ఉంటాయండి ఆబ్జెక్టివ్ టెస్ట్లో. 200 మార్క్స్ కానీ 3 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్టివ్లో ఈ మొత్తం మూడు ఉంటాయండి, మూడు సెక్షన్స్ అనుకోండి. ఈమెయిల్స్ ఒకటి, సిచ్యువేషన్ అనాలిసిస్ ఒకటి, ఐదర్ రిపోర్ట్ రైటింగ్ ఒకటి. ఒక రెండు ఈమెయిల్స్ ఇచ్చి అందులో ఒకటి చూస్ చేసుకోమని ఎనీ ఈమెయిల్ మనం రాయాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఒక సిచ్యువేషన్ ఇచ్చి మనం ఏ విధంగా అనాలిసిస్ చేస్తామో అది టైప్ చేయాలండి. సో మొత్తం 3 క్వశ్చన్స్ గాను ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, టోటల్గా 30 మార్క్స్, 30 మినిట్స్ అండి. సో టోటల్గా మెయిన్స్ ఎగ్జామ్ 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటుందండి. సో మెయిన్స్లో కూడా ఎవరైతే కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందండి. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ టెస్ట్ ఉంటుందండి. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో గ్రూప్ ఎక్సర్సైజ్లో 20 గ్రూప్ ఎక్సర్సైజ్ కానీ 20 మార్క్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూకి 30 మార్క్స్ అండి, టోటల్గా 50 మార్క్స్. సో ఇక్కడ నార్మలైజేషన్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం కండి, మెయిన్స్లో 230 మార్క్స్, గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూలో 50 మార్క్స్ గాను టోటల్గా 280 మార్క్స్కి 230లో 75% నార్మలైజేషన్ మార్క్స్ తీసి గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూలో 25% తీసి టోటల్గా 100 మార్క్స్లో మనకి ఎంతైతే వస్తాయో దాన్ని కట్ ఆఫ్ చేసి బేస్ చేసుకొని మనకి ఈ పోస్ట్కి సెలక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ ఫీజుకి 750 రూపీస్ అండి. ఓకే, 1 మినిట్. సో ఇదండి నోటిఫికేషన్ మొత్తం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అన్నిటికీ మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు అనే విషయాలు మాట్లాడుకుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.